హాయ్ అండి అందరికీ. ఈరోజు నేను ఫస్ట్ టైం క్రాబ్ కర్రీ ట్రై చేస్తున్నాను. ఫస్ట్ టైం చేస్తూ మీకు చూపిస్తున్నా అనుకోకండి. అసలు మేము ఎప్పుడూ ఇది తినలేదు. మా వారి ఫ్రెండ్, క్లోజ్ ఫ్రెండ్, తను ఆంధ్రాకి వెళ్ళినప్పుడు పాపం మా కోసం తెచ్చాడు. వండడం రాదు, కాకపోతే నేర్చుకొని మరీ వండుతున్నాను ఈరోజు. ఎందుకంటే వాళ్ళు అంత ప్రేమతో అక్కడ నుంచి మా కోసం తీసుకొచ్చారు కదా, అందుకోసమే చేస్తున్నాను. ఇది చాలా హెల్దీ కూడా. మనం ఫస్ట్ చాలా నీట్గా ఇది బాగా క్లీన్గా కడుక్కోవాలి క్రాబ్. తర్వాత వండే ప్రాసెస్ మొత్తం చూపిస్తాను. నేను క్లీనింగ్ చాలా నీట్గా చేస్తాను. ఏదైనా సాల్ట్ వేసి చాలాసేపు బాగా క్లీన్ చేయాలన్నమాట. సేమ్ మనం చేపల కర్రీ వండినట్టే అండి. ఏది రాదంటే రాదు. కాబట్టి నేను మా వారు ఏది చెప్పినా నేను ఖచ్చితంగా అది నేర్చుకొని తన కోసం చేసి పెడతాను. అందులో ఇది చాలా స్పెషల్. ఎందుకంటే వాళ్ళు అక్కడ ఆంధ్ర నుంచి మా వారి కోసమే తెచ్చారు. వాళ్ళు ఎక్కువ రెగ్యులర్ గా సీ ఫుడే తింటూ ఉంటారంట. ఫ్రాన్స్, ఫిష్ అన్ని తింటారు. పాపం మా కోసమే తెచ్చారు ఈసారి. అందుకనే నేను ఎందుకు ఇంత మంచివి ఫ్రెష్ గా లైవ్ బతికి ఉన్నవి తీసుకొని వచ్చారండి. మేము వీటిని కట్ చేసి క్లీన్ గా మంచిగా సాల్ట్ వేసి వాటర్ లో మంచిగా కడిగాను. తర్వాత మనం సేమ్ ప్రాసెస్ ఏంటంటే, ఫస్ట్ ఆయిల్, మనకి ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆనియన్ పేస్ట్ అన్ని నేను చూపిస్తాను చేసేటప్పుడు. ఈజీ అండి. ఏదైనా రాదంటే రాదు, నేర్చుకొని చేయడం మనకి ఈజీ కదా. నేర్చుకున్నాను, ఈరోజు చేస్తాను. కీప్ వాచింగ్. నేను మంచిగా కడిగి మ్యాగ్నేట్ చేసుకున్నాను కదండి పీతలు. ఇప్పుడు బాండి పెట్టాను. ఆయిల్ వేసేసి ఆయిల్ కాగాక బిర్యానీ ఆకు, కొంచెం జీలకర్ర, సేమ్ చేపల పులుసు లాగానే ఇవి కొంచెం వేగుతూ ఉంటే అల్లం వెల్లుల్లి పేస్ట్, తర్వాత ఆనియన్ పేస్ట్ మిక్సీ చేశాను. అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆనియన్ పేస్ట్ వేసేయాలి. నేను మంచిగా ఇలా మ్యాగ్నేట్ చేసుకున్నాను. ఉప్పు, కారం, పసుపు అన్నీ వేసి, జీలకర్ర, మెంతులు, ధనియాల పౌడర్ అన్నీ వేసాను. ఒక హాఫ్ అన్ అవర్ వదిలేస్తాను. దీనికి చాలా స్పైసెస్ అవసరం లేదు. చాలా హెల్దీ ఇది తింటే కూడా. మళ్ళీ మంచిగా వండే వాళ్ళు మాత్రం కామెంట్ చేయకండి. నాకు వచ్చినట్టు నేను చేస్తున్నాను, కానీ జెన్యూన్ గా రివ్యూ ఇస్తాను. బాగుంటే బాగుంది అని, ఫెయిల్ అయితే ఫెయిల్ అయిందని. బాయ్. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాక ఆనియన్ పేస్ట్ కూడా వేయాలి. బాగా ఇది పచ్చివాసన పోయే వరకు వేయించాలి. ఆనియన్ పేస్ట్ మంచిగా వేగుతుంది. మనం మ్యాగ్నేట్ చేసినప్పుడు వీటికి సరిపడా ఉప్పు, కారం వేసాము. ఇప్పుడు మళ్ళీ మనము కొంచెం గ్రేవీ కోసం ఒక స్పూన్ కారం, ఒక స్పూన్ సాల్ట్ వేయాలి. ఇప్పుడు ఇది గ్రేవీకి సరిపడినంత ఉప్పు, కారం వేసేయాలి. చింతపండు పులుసు నానబెట్టుకున్నాను. బాగా కలిపేసేసి ఇవి వేయాలి నీట్గా. కొంచెం సేపు ఇవి బాగా ఆయిల్లో ఫ్రై అవ్వాలి. నేను ఫస్ట్ టైం వండుతున్నాను. ఎలా ఉన్నా, మా వారేమి ఏం ఫుడీ కాదండి పాపం, తను ఏం తినడు. కాకపోతే ఫ్రెండ్ ఇచ్చారు కదా, మనం చేద్దాము అనేసి చేస్తున్నాము. ఇవి చాలా బాగా ఫ్రై అవుతున్నాయి చూడండి ఆయిల్లో. ఇవి ఫ్రై అయ్యాక నేను కొంచెం చింతపండు పులుసు గ్రేవీలో కోసం వేస్తాను. చింతపండు నానబెట్టుకున్న చింతపండుని ఇవి ఫ్రై అవుతున్నాయి కదా, ఇంకొంచెం ఫ్రై అయ్యాక వేసి ఒక 10 మినిట్స్ బాగా ఉడికిస్తాను. తర్వాత కొత్తిమీర వేసి, ధనియాల పొడి వేసి చూపిస్తాను. ఇవి బాగా ఫ్రై అయ్యాయి. ఇప్పుడు నానబెట్టుకున్న చింతపండు ఇందులో పోస్తున్నానండి. చింతపండు పోసాక గ్రేవీ చూసుకొని ఎంత కావాలో చూపిస్తాను. ఇప్పుడు బాగా పులుసు అండి చాలా బాగా బాయిల్ అయ్యింది చూడండి, ఆయిల్ కూడా వచ్చేసింది.
నేను ఫస్ట్ టైం వండానండి. ఇది కొంచెం దగ్గర పడే వరకు ఉంచేసి మీకు చూపిస్తాను ఎలా వచ్చిందో. మేము ఏమీ తినలేదు, ఇది ఫ్రెండ్స్ కోసం చేస్తున్నాము. వీళ్ళన్నీ తింటారేమో అనుకోకండి. నేను ఫస్ట్ టైం చేసిన బాగా కుదిరిందండి. ఇది మా వాళ్ళకి ఇచ్చాను, డ్రైవర్కి, వాచ్మ్యాన్స్కి, వీళ్ళకి పెట్టాను. వాళ్ళు కూడా బాగుందమ్మా అన్నారు. అమ్మయ్య, ఫస్ట్ టైం చేసిన సూపర్గా వచ్చింది. స్టవ్ కట్టేస్తున్నాను అంతే. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి.